హాని ఆవిష్కరించారు। ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు। సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో అనువదించిన గొప్ప రచయిత్రి మొల్లమాంబ అని కుమ్మర సంఘ నాయకులు పేర్కొన్నారు। రాబోయే తరాలకు మొల్లమాంబ జీవిత చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు। ఉద్యమాల గడ్డ ఎల్బీ నగర్ కూడలిలో మొల్ల కవయిత్రి తెలుగు జాతికే రామాయణం రాసేసి తెలుగు జాతికే దైవాలుగా నిలిచిన మొల్ల కవయిత్రి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది। ఈమె సంస్కృతంలో రామాయణాన్ని తెలుగులో రాసి తెలుగు జాతికి అంకితం చేసింది। 600 సంవత్సరాల క్రితమే శ్రీలకు విద్యకు దూరమైన ఆ రోజుల్లోనే జ్ఞానాన్ని సంపాదించి తెలుగు జాతికే రామాయణం అందించిన మహనీయురాలు బీసీ సమాజంలో పుట్టడం ఎంతో గర్వకారణం। ఇలా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా ఆమె జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది। మరి తెలంగాణ రాష్ట్రం ఎందుకు జరపట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క మహనీయుల యొక్క ఉత్సవాలని తొక్కేసేపల్లిలోనే ఉన్నారు। తెలంగాణ అగ్రకులాల రాజ్యంలో తొక్కేసేపల్లి ఉన్నారు। అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ మహనీయులై జయంతి ఉత్సవాలు మొల్ల విగ్రహం కూడా మొల్ల యొక్క జయంతి ఉత్సవం కూడా అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము। ఈ సందర్భంగా అందరి ఈ యొక్క ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పెద్దలకి, కులస్తులకి, బీసీ సమాజం నుంచి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మొల్ల, జై బీసీ, బీసీ ఐక్యత వర్ధిల్లాలి। ఈనాడు ఎల్బీ నగర్ సంబంధించిన కుమార కులస్తులు ఈనాడు మన ఎల్బీ నగర్ కూడలిలో మన కుల దైవమైన మొల్లమాంబ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి మన కులస్తులందరూ కూడా మనం ఏకమై ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడం జరిగింది। ఇక్కడికి విచ్చేసిన కులస్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు। ముందుగా మనకు రాజకీయంగా సపోర్ట్ చేసిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారికి, మరియు అలాగే కుప్పల విఠల్ రెడ్డి గారికి, కుప్పల నరసింహారెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము। అలాగే మన ఇక్కడ కులస్తులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సంస్కృతంలో రామాయణాన్ని తెలుగులో సులభ శైలిలో మన తెలుగు వారికి అందరికీ అందించిన ఘనత మొల్లమాంబ గారిది। వారికి ప్రత్యేక మనం ప్రతి సంవత్సరం కూడా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము। ఇది ప్రభుత్వం తరఫున కూడా ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది। ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం వారే మన యొక్క మొల్లమాంబ జయంతి ఉత్సవాన్ని ట్యాంక్ బండ్ మీద అత్యంత వైభవపేతంగా జరిపిస్తున్నారు। అలాగే ప్రతి వాడలో కూడా మొల్లమాంబ ఈ యొక్క కార్యక్రమ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు। కడప జిల్లా